సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయన మాట తప్పారని, వారిని మోసం చేస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాజయ్య ఫైర్ అయ్యారు. 1% అని చెప్పేసి గ్రూప్ ఏలో పెట్టడం జరిగింది. రెండోది గ్రూప్ బిలో లేదా గ్రూప్ 2లో పెట్టింది ఏంటంటే మధ్యాంతరంగా ఎదిగిన వాళ్ళని చెప్పేసి మాదిగలకు మరి దాదాపు 32,33,000 మంది సింగిల్ మాదిగ క్యాస్ట్ ఉంటే సింగిల్ మాల క్యాస్ట్ 15,17,000 ఉంటే 15 లక్షలకు 5% ఇచ్చినప్పుడు మాదిగలు 32 లక్షలు ఉన్నప్పుడు 11% వరకు రావాలి. అంతేకాకుండా బుడగ జంగాలు మొదటి నుంచి కూడా మాదిగలకు అనుబంధంగా ఉపకులంగా ఉన్నారు. వారి జనాభా 1,11,000. సో వాళ్ళు కనుక మాకు కలిసేది ఉంటే, మమ్మల్ని కలిపేసేది ఉంటే మాకు 12% రిజర్వేషన్ వచ్చేది ఉండే. వారిని తీసుకుపోయి అత్యధికంగా వెనుకబడ్డ దాంట్లో మరి బుడగ జంగాలను వేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు డక్కలోళ్ళు ఉన్నారు. డక్కలోళ్ళు దాదాపు 2,500 మంది ఉంటే వాళ్ళకొక్కరికి కూడా ఉద్యోగం లేదు. అదే పంబాలలో చూస్తే 100 మందికి ఉద్యోగాలు ఉన్నాయి.